హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. నా కొడుకు తీసి మెడక నువ్వు ఇట్లా అబ్బా రారు నువ్వు ఎలా ఇట్లా పని చేసి కొట్టేది కదా నా కొడుకు పిచ్చిలు నరుకుతా ఇట్లా తీసి మెడకేయని చెప్పి గుద్దుతావు నువ్వా? ఏయ్ రా ఏమనరా ఏమనరా ఏయ్ ఒట్టేసుకు మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పడు ఇక్క. ఏయ్ చిన్నాగిరెడ్డి ఛత్రపతి వరి తలారి ఏమ్రా నేను భయపడిపోయినా. ఇట్లా పనులు చేసేది ఆపు వీడియో నిమ్మలంగా కూర్చో. ఇట్లా పని చేసేది ఎలా భయపడేది వెళ్ళరు నువ్వా? నువ్వేమన్నా అంటావేమో. ఇట్లా ఇట్లా పని చేసి అనేది కాదు నా కొడుకు చీల్స్తా అట్లే ఇంకేం భయపడతారు ఏమని వరి మహామంత్రి ఏమ్రా భయం ఎక్కువ అయిపోతుంది. నువ్వు ఇంకేం భయపడద్దు గుమ్మను బాగు నా మాత్రం నిర్భయంగా ఉండు. భయమే వద్దా? భయమే వద్దులే పనిలే స్వామి. వరి మహామంత్రి చెప్పరా కొడక ఎవరు కొడుకు తప్పు నిజాలే. ఎట్లా వాడిని ఏమాత్రం భయం వద్దా? వాడు చెప్పరు మా కొడకాని వాడు ఒకసారి అన్యా నువ్వు ఒకసారి అంటావేమ్రా? వాడు అన్నాడని చెప్పాలి. అన్నాడనంట్లే నువ్వు కూర్చోరా. ఏమిరా రెడ్డివారంటే భయం దిగులు లేకుండా నువ్వు నా కొడక రెడ్డివారు వస్తే గజ్జ గజ్జ వనకాలి నా కొడక వనకల్లా. అయితే 3 గంటలకు ఆడు బొక్కిట్ల నీళ్లు పోసుకుంటా. అట్ల పనికి కాదు రెడ్డివారు మగం చూస్తానే భయపడాలి. మగం చూస్తానే భయపడాలా? భయపడమంటారు మీరు భయపడి చేస్తారా? భయపడ్డం అంటే భయపెట్టమని కాదురా. నన్ను చూస్తాను రెడ్డివారని గౌరవంతో భయపడాలి. చిన్నగా భయపడాలా? చిన్నగా భయపడాలా. నువ్వు ఎట్లన్నా ఉండరా భయపడద్దు. ఏం గుమ్మ ఇప్పుడు బాగుండు. అయ్యా రెడ్డి గారు వరి మహామంత్రి ఆయన మాటల్లో మర్చిపెట్టుని మన ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారా? సుఖమే మన రాజ్యమెల్లా జయమే చిన్నాగిరెడ్డి సుఖమే మన రాజ్యమెల్లా జయమే. సుఖముఖనందురు సకల జనములు అఖిల నాదులు బాగా అడుగులు నీకు రాగము అడుగులు బాగా అడుగులు వేయమని చెప్తే తొక్కేసేది కాలు. మీరు కలకొని ఉండండి వాడి నా మీదకి వస్తాడా కొడక ఏమన్నా కాళ్ళని బాగా పప్పు గిప్పు ఏమన్నా చూడు. ప్రజల క్షేమమే కదా. ఎల్లరు సుఖ శాంతములతో ఆయురారోగ్యములతో ఉన్నారయ్యా. షబాస్. అయితే ఇప్పుడే నేను కొలువు దర్బారు చేయాలి. అలాగేనప్పా. కొలువు కూటమిని బయలుదేరదుమా? సరే. కొత్త గాను కట్టించినాడు రా కొలువు సాబుడేమో. కొత్త గాను కట్టించినాడు రా కొలువు సాబుడే. అవురా ఒక కొలువు కీటముకు చేరవచ్చురా చిన్నాగిరెడ్డి దండి కుప్పం కాడా
పొద్దు ఎనరా భారత ఏర కుమార. యారు నువ్వు కొలు ఆతావా ఆతావంటున్నా ఏమనుకున్నావు అది? ఏమదే? ఇక రెడ్డి వారు కూర్చున్నట్టు హుక్కు సింహాసనం అది. మీ న్యాయం చంపారిచ్చినాడు. బాడికి ఎతకొచ్చినది పెండాలు కుర్చీలన్నీ పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు మళ్ళా. అక్కడ తెచ్చిన బాడిగివి. ఇది ఇక రెడ్డి వారు కూర్చున్న హుక్కు సింహాసనము. అయితే గండ్లేమే దాని మీద నీలాంటి వారు ఎక్కకూడదు. నువ్వు? మేము ఎక్కచ్చు. నేను? మీరు ఎక్కకూడదురా. నేను? నేనన్నప్పుడు అక్కడేసుకో. నేను నువ్వు నేను మీరు ఎక్కచ్చు మేము మేము ఎక్కచ్చు మీరు ఎక్కకూడదు. నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు. ఎవరినన్ను అడగదాముండు. అడుగు బాబు రా. బాగుండవు దున్నపోతుంది. దేవుడు దేవుడు దేవునికే హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. కనిపించలా మానవుడా? యాడు కనపడేది? యాడు మెత్తిస్తాడు నువ్వా? ఏమిలో ఒక చిన్న పంచాయతీ చెయ్యి. ఏంపా? ఆడుంది చూడు సింహాసనం. సింహాసనము. సింహాసనము రెడ్డి గారు చెప్తున్నాడు. దాని మీదకి నేను మీ ఎక్కకొద్దంట. దేవుని చర్చిగా శాంతిపురమల చర్చిగా చెప్పినాడు. శాంతిపురమల చర్చిగా మా ఎక్కను గుద్దమని చెప్పినా. కుక్కు 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 కాదప్పా. దాని మీద ఎక్కకూడదు కూర్చోకూడదు. ఎక్కకూడదు కూర్చోకూడదు. ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచాయతీలు ఉంటే పిలుస్తారా? వస్తాలేనా? కూర్చోపో. ఏమి తింటావు నా కొడక? ఈ సైజు ఊరుతాండవు మా అప్ప. ఏ గడ్డి తింటారంపా? గడ్డి తినేటుకుంటే మా ఇంట్లో బాలబడి పిండి 4 కేజీలు ఉంది. బాగుంటుందే. 2 కేజీలు కోడిపి వేసుకొని కలుపుకొని మధ్యాహ్నం అంత వంటలు తిని బాగా దప్పమవుతావు. వానికి తప్పలోనికి 2 సచ్చేటుకున్నాడు. ఏం బాత్రూమ్ బల్లా? 2 వంటలు కావాలంటే 5 వంటలు ఇస్తా. ఇచ్చేయి. రెడ్డి తెలుసుకున్నావేమిరా? నాదే పొరపాటు. నీవు మాత్రమే కొలువు తీరొచ్చనంట. నేను కొలువు తీరకూడదంట. అవును. నేను కొలువు తీరాలంటే మీరు మా ఇంట్లో పని చేసే పనివారు. మీరు కూర్చొని తాము మేము కూర్చోకూడదు. నీరు తెచ్చి శుభ్రంగా కడిగేదాన్ని. నీళ్లు తెచ్చి కడగల్లా? అవురా? కడగంటే అంటావు కదరా. కడుగు తక్కువ కడగమంట అంట. కొలువు శృంగారమయ్యున్నాడు సింహాగిరెడ్డి. కొలువు శృంగారమయ్యున్నాడు. కాదు, నీళ్ళు ఎత్తుకొని రమ్మని కింద పండుకుంటావు నువ్వు. అంత తాస్కారం అయిపోయినానా నేనా? అంటే ఇప్పుడు పడిపోయింది నా కొడుకు ఎట్లన్నా కానీ నువ్వు పడేసింది కాక మళ్ళీ నా మీదకి రూపలు చేస్తావు నువ్వు. నేనేమిటికి పడే? నువ్వు కదా నీళ్ళతో కడిగేయమనిందే. నీళ్ళు కడిగామంటే సింహాసనం తీసేస్తావేం బాయ్? లోపలికి పోతే గలాసులు లేవు. అందుకే సింహాసనం ఎత్తుకొని పోయి నువ్వు ఎత్తుకొని పోయి నాకు మాట చెప్పల్లా. ఎలా? ఇప్పుడు కింద పడిపోతావాయ్. సారీ రెడ్డి గారు. సారీ రెడ్డి గారు క్షమించండి. క్షమించండి. పెట్టి నువ్వేమి నీళ్ళు గీళ్ళు తెచ్చి నా నడుముల నుంచేది బట్ట తీసుకొని తుడిచే చాలు. బట్టతానా? కపడాలేరే. ఆ బజార్లో పాతాడు పో దేవుడు. జగ్గినాము కూర్చోప్పా. బట్ట వేసిమేమిరా? పూలు చల్లు దాని మీద. పూలే ఇల్లా? ఓ బాయ్ తక్కువ నా కొడక. నువ్వు కూర్చునేటావు మేము కూర్చునిమా. అబ్బా ఏం వాసన వస్తాను అయ్యప్ప. కూర్చో. సెంటు కొట్టు. సెంటు కొట్టల్లా? సెంటు కొట్టరంటే జిప్పు తీస్తావేమి నువ్వా? ఇదే కొట్టు బాగా అంతా మొత్తం అంతా రావాలి. ఇది నువ్వు పక్కకి రా, మగానికి ఎగురుతుంది. కూర్చో.
దేకో బాగా సాతి ఇంకోసారి కొట్టు. ఇంకోసారి కొట్టాలంటే అర్ధగంట ఉండాల. అర్ధగంట వెళ్ళరా? ఈ చెయ్యి నొప్పి అల్లాడించలేను. ఇప్పుడు అల్లాడిచ్చేస్తే అల్లాడిచ్చా. దీనికి నొప్పి. ఈ చెత్త కొట్టు. దీనికి అంత వాటం ఉండదు. అయిపోయింది, పెద్దోడు చెప్తాడు కొట్టమని. కొట్టకండి కానీ మరి కొడతాండా? కొట్టవా కొడతాండా? కొట్టాలి ఫస్ట్. కొంచెం అంటే నువ్వు చేసిన పనేను అని వాడు. అయితే ఇంతలో తప్పు ఉంచుతుంది. కూర్చోరండి. కదలకుండా పెట్టుకో, కూర్చోంతా. నువ్వు కూర్చున్నప్పుడు ఇది ఎక్కడ కదలకూడదు. సరే. ఓహోయ్, కొలువు శృంగారమయ్యున్నాడు చిన్నగిరెడ్డి, కొలువు శృంగారమయ్యున్నాడు. కాదు, నువ్వు పైకి ఎక్కినలా? ఎప్పుడు నేను ఏడబడి చచ్చిపోయినారా? పైకి ఎక్కినావేమో దండి కుప్పమంతా మెరుగుని తిప్పుదాం అనుకుంటా. చచ్చిపోయి పెట్టాడా కొడుకే? నీకు ఇట్లా పనులు ఇంకెప్పుడు చెప్పాయి. నువ్వు ఏడు అవసరం అడిపి కూర్చో. ఆడా అడిపి కూర్చో. మళ్ళా నీళ్ళు ఎత్తుకొని రా. నీళ్ళేలా? అడిపి కూర్చోంటివా? అది కాదు, వాళ్ళలాగా కూర్చో. వెళ్ళు కింద కూర్చోవాలా? కూర్చో. ఏమిరేదే ఏలిపోతా కూర్చో. ఉన్నగినే అయితే ఆడే ఉండరా. నాకు పంచరేమైనట్లుంది. పంచిరి కాదు, పగిలిపోయినట్లుంది. కొలువు శృంగారమయ్యున్నాడు చిన్నగిరెడ్డి, కొలువు శృంగారమయ్యున్నాడు. అవును, నేను అందుకే చెప్పిందే వీడిని ఇరుపాక్షపురానికి వేసుకొని పోదామని. ఏమో ఉన్నట్టుండి తనకలాడుతాండవు అట్లా ఇట్లా. తణుకులాట కాదు అది, ఇక రెడ్డి వారి దర్బార్ అది. అట్లంటే రెడ్డి టీవీ. టీవీ అయితే బెంగళూరుకి వేసుకొని పాల్చింది. టీవీ అంటే ఆ టీవీ కాదురా, రెడ్డి టీవీ. టీవీ అనగా పౌరుషము. అట్లా? అవును. సరే సరేనప్ప. వారి మహామంత్రి ఇప్పుడు అతి శీఘ్రముగా నువ్వు అంతఃపురముకు వెళ్ళి అతి శీఘ్రముగా వెళ్ళవలేను. అతి శీఘ్రంగా వెళ్ళి మీ అమ్మని తోడుకొని రాపో. ఎలా? మా అమ్మ ఇంటికాడ ఉంది. మా అమ్మ లే, మీ అమ్మ అంటే బోడి తిరుమల కాదురా. నేనెవరు? అప్ప. నా భార్య ఏం కావాలి? అమ్మ వెళ్ళి నా భార్యను తోడుకొని రమ్ము. కదా, నేను పోయి పిలిస్తే అమ్మ నాకు వస్తుందా? వస్తుంది. నా వెంబడి వస్తుంది అనాలవాయ్. నా వెనకింటి వస్తుందప్ప. మా చిన్నాగిరెడ్డి చెప్పినాడు, నువ్వు రానే రావాలంటాను. వస్తుంది. అప్ప చిన్ననాగిరెడ్డి వారు పిలిపించారు. అవును. నువ్వు నాకు రా. అట్లా కాదుండు, నా వెనకింటి రావాలంట అమ్మగారు అని చెప్పి పిలుచుకొని వస్తా. వస్తుంది పో. సరేనప్ప, వెళ్ళు. సరే రెడ్డి పోయిస్తున్నానే. తొందరగా వెళ్ళు. ఓప్పా ఇప్పుడే కదా? ఇప్పుడే వెళ్ళరా. పాతాలే వాయ్, పాతాలేప్ప అనిందే. పాతాలేప్ప అనిందే. పాతాలేప్ప అనిందే. పుట్టుకోసి ఈయనకి భయపడే చిన్నాగిరెడ్డిలే తాత కోసిలే. నిన్న ఈయన పెండ్లాము 4 గ్లాసులు రాగిపోయింది మా ఇంట్లో బదులు ఇప్పించుకొని పోయింది. ఎప్పో వీటికొచ్చి మాకు ధనం ఉందంట, ధాన్యం ఉందంట, రొక్కం లేనిపోయి జల్లి మాటలన్నీ చెప్తాడు.